నేనేదో తల్లినని మురిచిపోయి హ్యాపీ మదర్స్ డే అంటే థ్యాంక్ యూ అనుకోవద్దు. దేవుని వాక్యము ప్రకారముగా ఎవరు నిజమైన తల్లి అంటే వారి పిల్లల పట్ల, దేవుడిచ్చిన ఆత్మల పట్ల బహు శ్రద్ధ కలిగి, సున్నితమైన హృదయం కలిగి, దేవుడి మీద ఆశ పెట్టుకుని, దేవుని బిడ్డ ప్రతిరోజు వాళ్ళ పట్ల వెచ్చించవలసిన సమయం వెచ్చించి మనము ప్రార్థన వాక్యములో బలపరుస్తూ, వారిలో జరుగుతున్న మార్పులు అనుక్షణము గమనిస్తూ వాళ్ళని దేవుని బలపరచడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళే తమ్మును తాము నిజంగా తల్లులుగా మార్చుకున్నవారు. హల్లెలూయా. నువ్వు నిజమైన తల్లివేనా? లేదంటే పిల్లల కన్నా తల్లి కాదు, నీవు నీ పిల్లల్ని దేవుని కోసం పెంచుటలో త్యాగపూరితంగా దేవుని బిడ్డ వారి పట్ల నువ్వు ఎలా ఉంటున్నావు అనే విషయాన్ని దాన్ని బట్టి నువ్వు నిజమైన తల్లి అవుతావు. నిజమైన తల్లిగా మారు. నీ పిల్లలకు కానీ నువ్వేదో ఆహారం పెట్టి దేవుని బిడ్డల వారికి వస్త్రాలు ఇచ్చి వారికి కావలసింది ఇచ్చి చేస్తే కాదు. కాబట్టి ఈరోజు నిజమైన తల్లిగా నువ్వు దేవుని కొరకు ఆ బిడ్డలను పెంచాలి. ఆ రోజు హన్న, ఈ దేవుని యేసుప్రభు యొక్క తల్లి మరియ అలాగూ చేశారు. కాబట్టి మనము అటువంటి తల్లులుగా మార్పు నీ పిల్లలు ఎక్కడున్నారు? నువ్వెక్కడున్నావు? నీ పిల్లల విషయంలో నీ యొక్క త్యాగం ఏంటి? ఇంట్లో నాన్న చాలా సంపాదించవచ్చు, కానీ ఏ కొడుకైనా ఏ కూతురైనా దేవుని పట్ల, తల్లి పట్ల ఒక రకంగా సాగిలి పడిపోతారు. ఎందుకంటే ఆ తల్లి చూపించే ఆ మృదువైన స్వభావములో ఎన్నోసార్లు అంటారా, తన కొడుకు చేసే తప్పులు, తన కూతురు చేసే తప్పులు క్షమించగలుగుతుంది, విడిచిపెట్టదు, ఇంకా మళ్ళీ మళ్ళీ ఓపిక తెచ్చుకుంటుంది. వాళ్ళు అనుక్షణము కూడా చేయొద్దన్నది చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ పట్ల ఎంత ఓర్పు కావాలి, ఎంత సహనం, ఎంత సున్నితమైన మనసు కావాలి, ఎంత క్షమించే మనసు, ఎంత కమిట్మెంట్ కావాలి. కాబట్టి తన పిల్లలనంట ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా క్షమిస్తూ 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 మార్పు కోసము ఎంతో ఆశతో ఎదురు చూస్తుంది. కాబట్టి ఇన్నిసార్లు క్షమించిన, ఇన్నిసార్లు ఓర్చు ఆ తల్లి పట్ల ఆ పిల్లలకు విపరీతమైన ప్రేమ కలుగుతుంది. తల్లిని అందరూ కూడా ఎంతో గొప్పగా అభిమానించగలరు.